ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. సో హాయ్ అందరికి నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, అర్పిత. సో ఈ మధ్యకాలంలో మనకి బాగా ట్రెండ్ అవుతుంది అండ్ వంశీ ఫార్మ్స్తో బాగా ఫేమస్ అయింది. అండ్ తన ఫేమ్ కూడా పక్కన ఉంటే దీంతో ఎక్కువ ట్రెండ్ అయింది కాబట్టి మనం ఆ నేమ్ వాడాల్సి వచ్చింది. సో ఈరోజు మనతో ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి. సో హాయ్ అర్పిత. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? ఐఎమ్ సూపర్. సో ఏంటి అంటే లైక్ ఎలా నడుస్తుంది లైఫ్ ఇప్పుడు? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఈ రోజు కూడా షూట్ కి వెళ్ళొచ్చా? ఫైన్ నడుస్తుంది. సో అంటే మనకి లైక్ నార్మల్ గా ఇండస్ట్రీ ఫీల్డ్ అంటే కొంచెం మన అందరు అమ్మ నాన్నకి అందరికి భయం ఉంటది కాబట్టి సో మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు? అమ్మ నాన్నలకి అయితే అలాంటి భయం అయితే ఉంటది, బట్ అమ్మ నాన్నల సపోర్ట్ అయితే చాలా వరకు ఉంది. బట్ జస్ట్ ప్రొఫైల్ ఫొటోస్ అది చూసి దీనికి ఫోటోజెనిక్ ఉంది. సో అలా సమ్ ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఆల్రెడీ ఒక 5-6 మూవీస్ చేశాను. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. మొత్తం చదివింది ప్రాపర్ ఎక్కడ? మొత్తం ప్రాపర్ మదన్పల్లి. ఓకే. ఇందాక టాపిక్ వచ్చింది, ఎందుకులే చెప్పడం అని ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, ప్రాపర్ మదనపల్లి. స్టడీస్ అంతా అక్కడ కంప్లీట్ అయింది. ఓకే, అసలు అర్పిత అసలు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఏదైనా ఒక స్పెషల్ అపీరియన్స్ ఏదైతే బెటర్ అంటే అంటే లైక్ ఏం చేసినా మనకు గుర్తుండిపోయేది ఒక యాక్టింగ్ విషయంలోనే. మనం ఏది చేసినా నాకు ఇదే కరెక్ట్ అనిపించింది. నాకు దట్టు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ చేసావా? లేదు. రావడం ఇండస్ట్రీకి వచ్చి రావడం అని ఏం లేదు, కానీ జస్ట్ ట్రై చేశాను. ఇంట్లో ఉన్నాను, సమ్ ఆఫ్ ప్రొఫైల్స్ చూసి తిని బాగుంది కదా అని అలా సజెస్ట్ చేస్తే ఇంకా యాక్టింగ్ అనే చేయొచ్చు కదా, బాగున్నావు చూడడానికి కూడా అంటే అలా యాక్ట్ చేసి వచ్చా. ఓకే. సో ఫస్ట్ మూవీస్ చేశారా? ఏమేమి మూవీస్ చేశారు? జగన్నాటకం, జట్టి అండ్ బాలరాజు కూడా అలానే కొంచెం ఈ రోజులు ట్రెండ్ అయింది. అది నేను కాదు చేసింది అని అనుకున్నారు, బట్ అది కూడా నేనే చేసా. అండ్ రీసెంట్ గా వచ్చేసి ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ మంత్ కూడా రాధే కృష్ణ అని ఒక మూవీ రిలీజ్ అయింది, అందులో కూడా చేశాను. ఓకే. సో ఈ ఇండస్ట్రీ యాక్టింగ్ చేస్తూ మిగతా జాబ్స్ ఏమైనా ట్రై చేశారా ఎప్పుడైనా? అమ్మో, ఎప్పుడు లేదండి. ఒక్కసారి అయితే నా లైఫ్ లో బెంగళూరులో ఉన్నాను అనమాట. బెంగళూరుకి వెళ్ళి సరే ఒక జాబ్ సర్చ్ కోసమని వెళ్ళాను అనమాట. ఒక ఫుల్ వాకింగ్ నడుచుకుంటూ ఏదో అది ఆఫీస్ కోసం అని చెప్పి ఫుల్ గా తిరిగి ఆ రోజు లైఫ్ లో ఫిక్స్ అయిపోయా, జాబ్ అసలు నా లైఫ్ లో చెయ్యను, అందుకని చెప్పేసి చెయ్యొద్దని ఫిక్స్ అయిపోయా. సో జాబ్ అయితే చేయను. ఆ రోజు ఫిక్స్ అయినా మనకి ఏది కరెక్ట్ అనిపిస్తో అదే చెయ్యాలి అని చెప్పి ఆ రోజు ఫిక్స్ అయిపోయినా. నాకు యాక్టింగే కరెక్ట్, అదే చేస్తాను. ఓకే, మొత్తానికైతే యాక్టింగ్ ని చూసేసుకొని అలా అయిపోయింది. సో యాక్టింగ్ వైజ్ కి వచ్చే లోపు ఇప్పుడు మనకి యాక్టింగ్ అంటే అందరికి తెలుసు కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి, కొంచెం కాదు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఆఫర్స్ రావాలంటే చాలా కష్టము. ఆబ్వియస్లీ ఇప్పుడు మనమే చూసిన, మీరు కూడా స్ట్రగుల్ అవుతుంటారు. ఒక ఆఫర్ మన వరకు రావాలంటే చాలా కష్టపడాలి. అండ్ దట్టు మనం ఆడిషన్కి వెళ్ళాలి, అక్కడ ఫొటోస్ చూడాలి. మనలాగా ఒక 10-15 మెంబర్స్ వస్తారు, అందులో మనకి వస్తుందా రాదా అన్న కన్క్లూజన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కెమెరా ముందు యాక్టింగ్ చేసి ఓకే మీరు సెలెక్ట్ అయ్యారు అన్న తర్వాత ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అంటే ఏది ఇచ్చినా ఆ ఫీలింగ్ రాదు. సో అది అయితే నేను ఫీల్ అయ్యాను. గుడ్. కష్టము ఉంటది, సుఖము ఉంటది అన్నట్టు. ఎంత మనం స్ట్రగుల్ అవుతామో అంత హ్యాపీనెస్ ఇస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా బాధ పెట్టిన విషయం అంటే ఏదన్నా ఉందంటే ఏం చెప్తారు? బాధ పెట్టడం అంటే ఏం లేదండి. బాధపడిన విషయం, కొన్ని ప్రాజెక్ట్స్ రాకుండా పోతాయి, సో వస్తాయని వెయిట్ చేసి పోయిన ప్రాజెక్ట్స్ ఏమన్నా అలా ఏం లేదు. చూసిన వెంటనే అన్ని వచ్చేసాయి ప్రాజెక్ట్స్? అలా ఏం లేదు. చూసిన వెంటనే అలా వస్తే నేను 5 ప్రాజెక్ట్స్ ఎందుకు చేస్తాను, ఇప్పటికి నెంబర్ ఆఫ్ చేసి ఉంటాను కదా. ఓకే, పోనీ మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 4 years అవుతుంది. 4 years లో 5 మూవీస్ చేశారు. ఓకే, మిగతాయి ప్రమోషన్స్ లైక్ అన్ని చేస్తుంటాను. నార్మల్ గా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు హీరోయిన్ గానే వద్దామని అనుకున్నారా, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవుదామని వచ్చారా? అలా ఏదనుకోలేదు. ఫస్ట్ ఒక సీరియల్ చేశాను, ఊళ్ళో అందరూ చూసి తిను మన ఊరు అమ్మాయే కదా, మన పిల్లే కదా అని చెప్పి అన్నారు. సో అలా ఇంకా నాకు అంటే మనం చేసే క్యారెక్టర్ కి మనం ఫ్రెండ్ గా చేస్తే ఒక డిఫరెన్స్ ఉంటది, లీడ్ చేస్తే ఒక ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నాకు అది ఎక్కడో
అది కరెక్ట్ కాదనిపించింది. అందుకే నేను ఇంకొకటి ఫ్రెండ్ ఎందుకు చేయాలి, నాకేం తక్కువ అనేసి సో వాటెవర్ నేను చేస్తే లీడే చేయాలి, లేదంటే లేదు అని ఫిక్స్ అయ్యాను. సో లీడే చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే హీరోయిన్ గానే చేశాను. ఓకే. సీరియల్ ఏ సీరియల్ చేసావు? అది ఎప్పుడు చూడలేండి. పర్లేదు. అగ్నిసాక్షి అని చేశాను. జస్ట్ ఫ్రెండ్ రోల్ అలా చేశాను అనమాట. దాని తర్వాత మధురానగర్ లో చేసా. మధురానగర్ లో సిరి అనే క్యారెక్టర్ చేసా. అది కూడా బానే ఓకే అనమాట. 1 వీక్ లో అలా ట్రెండ్ అవ్వింది. మళ్ళీ మూవీ అంటే సీరియల్ అయిపోయింది. సో ఇప్పుడు నార్మల్ గా నువ్వు అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక షూట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ కి అయితేనే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఈ క్యారెక్టర్ కి అయితేనే ప్రిఫరెన్స్ ఇస్తారని అక్కడ ఫిక్స్ అయ్యావు కదా. సో అంటే ఎక్కడన్నా మీకు డిగ్రేడ్ చేసినట్టు అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ కి ఇలా చేస్తారు ఆబ్వియస్లీ అనిపిస్తది కదా. ఇప్పుడు నేను ఒక మూవీ సెట్ కి వెళ్తాను, ఇప్పుడు నాకు ఒక ప్రిఫరెన్స్ ఉంటది, లేదు నాతో పాటు చేసే ఫ్రెండ్స్ క్యారెక్టర్ కి ఒక ప్రిఫరెన్స్ ఉంటది. సో ఆ డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటది, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఉంటది. సో అందుకే ఫిక్స్ అయ్యావు హీరోయిన్ గా చేయాలి, చేస్తే లేదంటే లేదు. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్ గా చేస్తున్నావు అండ్ హీరోయిన్ గానే చేస్తావు అని ఫిక్స్ అయిపోయినా, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం. లేదంటే ఇంటికి వెళ్ళిపోతావా? నార్మల్ గా అయితే హీరోయిన్ గా అంటేనే మనం ఇప్పుడు హీరోయిన్ కాకపోయినా అట్లీస్ట్ ఓకే ఈ క్యారెక్టర్ చేస్తే ఈ అమ్మాయికి రికగ్నైజ్ వస్తది కంపల్సరీ అని ఉండి స్టోరీ మొత్తం డిపెండ్స్ క్యారెక్టర్ మీద ఉంటే చేస్తాను. గుర్తుపెట్టుకోండి డైరెక్టర్ గారు, హీరోయిన్ కాకుండా కొంచెం ఎక్కువ మంచి ప్రిఫరెన్స్ ఉన్నది అయితే చేస్తుందంట, లేదంటే హీరోయిన్ గానే ఒప్పుకుంటా అని చెప్తుంది అర్పిత. అర్పిత. సో నార్మల్ గా అర్పిత ఇప్పుడు మనకి ఇండస్ట్రీకి వచ్చాక చాలా మంది నీకు అంటే లైక్ డిగ్రేడ్ చేయడము, నువ్వు అంత సెట్ అవ్వలే అలా ఫేస్ చేసిన ఏమైనా ఉందా? అలా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నేను లైవ్ అయితే నిజంగా ఇట్లా పక్కన వెళ్ళి నార్మల్ గా వెళ్ళినా కూడా అరే ఈమె ఏంటిలే అన్న ఫీలింగ్ ఉంటది, కంపల్సరీ అనుకుంటారు కూడా. వన్స్ అపాన్ నేను నీట్ గా డ్రెస్అప్ వేసుకొని మేకప్ వేసుకొని ఫుల్ గా ఆన్ సెట్ కి స్క్రీన్ కి నేను హీరోయిన్ గా ఎలా రావాలో అలా రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత తినే తన అని అయితే ఖచ్చితంగా అనుకుంటాను. ఈవెన్ నేను ఇప్పుడు మూవీ చేస్తున్నా, ఆ డైరెక్టర్ అయితే నిజంగా ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి చాలా అనమాట. ప్రొడ్యూసర్ అనమాట కాంప్రమైజ్, ఎవరో ఒకరిని పెట్టొచ్చు కదండి, ఆమె బడ్జెట్ ఎక్కువ ఉంది మా దగ్గర లేదు అని చెప్పారు. సో డైరెక్టర్ మాత్రం లేదండి ఆమె స్క్రీన్ కి చాలా బాగుంది అని చెప్పేసి, సో నాకు అలా క్యారెక్టర్ అలానే మంచిగా ఉంటది అని చెప్పేసి క్యారెక్టర్ ని చూస్ చేసుకున్నారు నా కోసమే. ఓకే. బడ్జెట్ అన్నారు కాబట్టి సో స్టార్టింగ్ లో ఏ బడ్జెట్ తో ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు ఏ బడ్జెట్ లో ఉన్నారు? స్టార్టింగ్ అంటే ఒక 5,000 నుంచి చేశాను. స్టార్టింగ్ 5,000. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ పర్ డే రెమ్యునరేషన్ ఎంత? పర్ డే 30K వరకు తీసుకున్నాను. 30K వరకు తీసుకున్నాను. ఓకే. డిపెండ్స్ ఆన్ యాడ్స్ అయితే ఒకలా ఉంటది, బ్రాండింగ్ ప్రమోషన్స్ ఒకలా ఉంటాయి, మూవీస్ ప్యాకేజ్ ఒకలా ఉంటది. సో అలా అన్నమాట. ఓకే.